హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కుమార్. వెల్కమ్ టు studentscando.com. ఈరోజు మీకు డెసిషన్ మేకింగ్ ఏ విధంగా తీసుకోవాలి, డెసిషన్ మేకింగ్ వల్ల మన లైఫ్ అనేది ఎలా చేంజ్ అవుతుందో చెప్తానండి. ఈరోజు చాలా మంది ఈ డెసిషన్ మేకింగ్ లోనే మనం వెనకబడిపోతున్నాం. ఈ రోజు నుంచి మీరు ఈ డెసిషన్ మేకింగ్ లో ఉన్న సైంటిఫికల్లీ ప్రూవెన్ సక్సెస్ మెథడ్స్ ని ట్రై చేయగలిగితే ఖచ్చితంగా మనం కూడా రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుందండి. మనము చాలా నిర్ణయాలు తీసుకోవాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చాలా పనులు చేయాల్సి వస్తాయి. వాటన్నిటిని మనం డెసిషన్ మేకింగ్ గా చెప్పొచ్చు. ఆ డెసిషన్ మేకింగ్ లో మనం కరెక్ట్ గా చేయగలిగితే ఆటోమేటిక్ గా పనులు కరెక్ట్ గా జరుగుతాయి. పనులు కరెక్ట్ గా జరిగితే మనం సక్సెస్ఫుల్ గా ఎదిగే ఛాన్స్ ఉంటుంది. అలా జరగాలంటే ముందు ఈ డెసిషన్ మేకింగ్ లో మనం కరెక్ట్ స్టెప్స్ ని వాడగలగాలి, లేదా ఆ స్టెప్స్ ని ఫాలో అవ్వగలగాలి. అసలు మనం ఏ పని చేసినా కూడా ఈ మైండ్ తోనే పని చేయాలండి. అందుకనే ఎవ్రీ డెసిషన్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. అట్ ద సేమ్ టైం మన బాడీలో ఉండే పార్ట్స్ అవంతటా అవి ఏవి వర్క్ చేయవు. ఇక్కడ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని బట్టి మాత్రమే పనిచేస్తాయి. కాబట్టి మన బాడీ కరెక్ట్ గా వర్క్ చేయాలన్నా, లేకపోతే మనము సక్సెస్ఫుల్ గా ఎదగాలన్నా, అది పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ అవ్వచ్చు, అకాడమిక్ లైఫ్ అవ్వచ్చు, లేదా సొసైటీ లైఫ్ అవ్వచ్చు, ఎందులో అయినా మనం సక్సెస్ఫుల్ గా ఎదగాలంటే డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్ గా ఉండాలి. సరే, ఈ రోజు నుంచి మనము కొన్ని చిన్న చిన్న విషయాలు పట్టించుకోకపోయినా ఖచ్చితంగా మన కెరీర్ కి సంబంధించిన, లేదా భవిష్యత్తుకి సంబంధించిన తీసుకునే నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా ఈ 5 స్టెప్స్ ని ఉపయోగించి, ఈ సైంటిఫికల్ మెథడ్స్ ని ఉపయోగించి మాత్రమే తీసుకోండి. మీరు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటారు. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోగలగాలి, రైట్ ఏజ్ లో రైట్ డెసిషన్ తీసుకోగలగాలి, రైట్ ప్లేస్ లో రైట్ సిచ్యువేషన్ లో రైట్ డెసిషన్ తీసుకోగలగాలి. ఒకవేళ రాంగ్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నా అది కూడా రాంగ్ డెసిషన్ గా మార్పు చెందుతుంది. కాబట్టి రాంగ్ ఏజ్ లో రైట్ డెసిషన్ తీసుకున్నా అది కూడా రాంగ్ డెసిషన్ గా తయారవుతుంది. కాబట్టి మనము ఎప్పుడు రైట్ డెసిషన్స్ మాత్రమే తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఒక్కొక్కసారి చిన్న చిన్న స్టెప్స్, లేదా ఒక్కొక్కసారి మనం తీసుకునే ఆ చిన్న చిన్న నిర్ణయాలు జీవితాన్ని మార్చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ 5 స్టెప్స్ ని మనం ఉపయోగించుకోగలగాలి. ఈ రోజు నుంచి మీరు ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ 5 స్టెప్స్ ని మనసులో ఉంచుకొని తీసుకోండి. ద ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన యాటిట్యూడ్ లెవెల్ ఎలా ఉందో చూడాలని. ఫర్ ఎగ్జాంపుల్, యాటిట్యూడ్ అంటే ఫిక్స్డ్ వే ఆఫ్ థింకింగ్. మన థింకింగ్ అనేది మనకి 2 టైప్స్ ఆఫ్ థింకింగ్ ఉంది. పాజిటివ్ థింకింగ్ ఉంది, నెగిటివ్ థింకింగ్ ఉంది. ఎప్పుడు మనం తీసుకున్న డెసిషన్ పట్ల మనం పాజిటివ్ గా ఉండగలగాలి. అది ఒకవేళ మనం ఎంచుకున్న కోర్స్ పట్ల, లేకపోతే మనం ఎంచుకున్న స్పోర్ట్స్ ఫీల్డ్ పట్ల, లేదా మనం ఎంచుకున్న ప్రొఫెషన్ పట్ల మన యాటిట్యూడ్ అనేది, మన థింకింగ్ అనేది పాజిటివ్ గా మాత్రమే ఉండాలి. అలా పాజిటివ్ గా ఉందంటేనే నువ్వు ఆ ఫీల్డ్ లో ఉండే పనుల్ని, యాక్టివిటీస్ అన్నిటిని ఎంజాయ్ చేయగలవు. అంటే సింపుల్ గా చెప్పాలంటే, మనం ఎంచుకున్న నిర్ణయాన్ని, మనం ఎంచుకున్న కోర్స్ ని, మనం ఎంచుకున్న ఫీల్డ్ ని మనం ఇష్టపడగలగాలి. అలా ఇష్టపడ్డాన్ని మనము పాజిటివ్ థింకింగ్ లేదా పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ డెసిషన్, మనం తీసుకున్న డెసిషన్ పట్ల పాజిటివ్ గా ఉండడం అంటారు. ఓకేనా? అందుకనే చూడండి, చాలా మంది ఇష్టపడి చేస్తే అందులో ఉండే కష్టం తెలియదు అంటారు. అందుకనే మనం తీసుకునే డెసిషన్ అది ఏదైనప్పటికీ మన యాటిట్యూడ్ ఎప్పుడు పాజిటివ్ గా మాత్రమే ఉండగలగాలి. అలా పాజిటివ్ గా ఉంటేనే నీకు తెలియకుండా నువ్వు ఎస్ ఐ కెన్ డూ, ఎస్ ఐ కెన్ లెర్న్, ఎస్ ఐ కెన్ రిమెంబర్, నేను చేయగలను, నేను నేర్చుకోగలను, నేను గుర్తుపెట్టుకోగలను అని చెప్పేసి పాజిటివ్ థింకింగ్ అనేది ఎప్పుడు నీ మైండ్ లో ఉంటూ ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ వచ్చేసి, మనము రైట్ డెసిషన్స్ తీసుకోవడానికి ఫస్ట్ వన్ మన యాటిట్యూడ్ లెవెల్ అయితే, సెకండ్ వన్ వచ్చేసి మన ఎబిలిటీస్ కూడా ఆ డెసిషన్ కి సూటబుల్ గా ఉండగలగాలి. మన ఎబిలిటీస్ ఆ డెసిషన్ కి ఎప్పుడు కరెక్ట్ గా ఉండగలగాలండి. ఒకవేళ సూటబుల్ గా లేకపోతే మనము వాటిని ఇంప్రూవ్ చేసుకోగలగాలి. అది ఎలాంటి ఎబిలిటీస్ రావచ్చు. ఎబిలిటీస్ మనం సింపుల్ గా స్కిల్స్ గా కూడా చెప్పొచ్చు. స్కిల్ అంటే ది ఎబిలిటీ టు డూ సంథింగ్ వెల్, ఏదైనా పనిని చక్కగా చేయగలిగే సామర్థ్యాన్ని మనం స్కిల్ గా చెప్పొచ్చు. ఈ స్కిల్స్ అనేవి మనము ఇంప్రూవ్ చేసుకోగలగాలి. కమ్యూనికేషన్ స్కిల్ అవ్వచ్చు, కన్విన్సింగ్ స్కిల్ అవ్వచ్చు, లేదా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అవ్వచ్చు, లీడర్షిప్ క్వాలిటీస్ అవ్వచ్చు, లేకపోతే డెసిషన్ మేకింగ్ ఆల్సో కమ్స్ అండర్ స్కిల్. అట్ ద సేమ్ టైం కొంతమంది ఎబిలిటీ టు పే మనీ పే చేసే ఆ ఎబిలిటీస్, కానీ మన ఎబిలిటీస్, మన స్కిల్స్ అన్ని మనం తీసుకున్న డెసిషన్ కి సూటబుల్ గా ఉండగలగాలి. ఒకవేళ లేకపోతే ఆ సూటబుల్ గా ఉండేటట్లు వాటిని మనం పెంచుకోగలగాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్న డెసిషన్, లేదా మనం అనుకున్నట్లుగా మనము మన డ్రీమ్స్ ని, మన గోల్స్ ని అచీవ్ అవుతామండి. అలా జరగాలంటే మన ఎబిలిటీస్ కూడా దానికి సూటబుల్ గా ఉండగలగాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆప్టిట్యూడ్ లెవెల్ అండి. ఆప్టిట్యూడ్ అంటే దీన్ని మనము అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ పార్ట్ గా చెప్పొచ్చు. మన
కాల్కులేషన్ పార్ట్ అని సింపుల్ గా చెప్పొచ్చండి. మనము ఒకవేళ స్పోర్ట్స్ ఫీల్డ్ ఉన్నప్పటికీ, లేదా మనము ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఉన్నప్పటికీ, లేదా ఆ ప్రొఫెషనల్ ఫీల్డ్ లో, లేకపోతే ఇంకేదైనా నేర్చుకున్నప్పటికీ ప్రతి దానికి మనకి ఈ కాల్కులేషన్ పార్ట్ అనేది తెలియగలగాలి. ఈ కాల్కులేషన్ పార్ట్ వల్ల ఒక్కోసారి మనము ఆ సెకండ్స్ లో డిఫరెన్స్ రావడం వల్ల సెకండ్ ప్లేస్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా ఒక్కోసారి మనకి తెలియకపోతే వేరే వాళ్ళు మీ ఏజ్ లిమిటేషన్ అయిపోయిందండి, లేకపోతే మీరు వెనకబడిపోయారండి, లేకపోతే ఆల్రెడీ వేరే వాళ్ళు దీనికన్నా స్పీడ్ గా చెప్పేస్తారండి, అలాంటివి మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ కాల్కులేషన్ పార్ట్ కూడా బాగా నేర్చుకోండి. అర్థమెటిక్ రీజనింగ్ నేర్చుకుని అందులో ఉండే షార్ట్ కట్స్ నేర్చుకోగలిగితే మనకు తెలియకుండా మన బ్రెయిన్ చాలా షార్ప్ గా వర్క్ చేస్తుంది. ఒక్కోసారి స్పీడ్ అండ్ అక్యురసీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఈ రోజు ప్రపంచం మొత్తం స్పీడ్ అనే దాని మీద రన్ అవుతుంది. అలా మీరు కూడా సక్సెస్ఫుల్ గా ఎదగాలంటే మన యాప్టిట్యూడ్ లెవెల్, మన క్యాల్కులేషన్ పార్ట్ కూడా కరెక్ట్ గా ఉండాలండి. అక్యురేట్ గా, స్పీడ్ గా కరెక్ట్ గా చేయగలగాలి. అలా ఎప్పుడైతే మనం స్పీడ్ గా, అక్యురేట్ గా చేయగలుగుతామో ఆటోమేటిక్ గా మనం సక్సెస్ఫుల్ గా ఎదుగుతాం. అంటే మనము ఎంచుకున్న నిర్ణయం పట్ల మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉండగలగాలి, పాజిటివ్ థింకింగ్ ఉండగలగాలి. సెకండ్ వన్ వచ్చేసి మన ఎబిలిటీస్ దానికి సూటబుల్ గా ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి మన క్యాల్కులేషన్ పార్ట్ కూడా దానికి సూటబుల్ గా ఉండగలగాలి. క్యాల్కులేషన్ కూడా ఒక్కోసారి మైన్యూట్ క్యాల్కులేషన్స్ కూడా మన సక్సెస్ ని, ఫెయిల్యూర్ ని డిసైడ్ చేస్తాయి. కాబట్టి క్యాల్కులేషన్ పార్ట్ కూడా తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇందులో మనకి లాజికల్ థింకింగ్ కూడా అలవాటు అవుతుందండి. ఈ రీజనింగ్ నేర్చుకోవడం వల్ల మీకు లాజికల్ థింకింగ్ కూడా అలవాటు అవుతుంది. కాబట్టి అది కూడా చాలా ఉపయోగపడుతుంది రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడానికి. గుడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్వాంటేజ్. ప్రతి డెసిషన్ లో మనము ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు అందులో చాలా అడ్వాంటేజ్ ఉండే. మేబీ అది మనము రిచ్ కావచ్చు, మనీ బాగా సంపాదించుకోవచ్చు, లేదా మనము వెల్దీగా ఉండొచ్చు, లేదా హెల్దీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, లేదా పాపులారిటీ తెచ్చుకోవచ్చు, లేకపోతే భవిష్యత్తులో మనకుండే కష్టాలని ఈ డెసిషన్ వల్ల మనము తీర్చేసుకుందాం అనే అడ్వాంటేజెస్ ఉండొచ్చు. ఇట్లా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మనకి ఆ నచ్చిన విధమైన జీవితాన్ని మనం ఎంచుకోవచ్చు, లేదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనకు వచ్చేస్తుంది, లేదా డెసిషన్ విషయంలో మనం ఫ్రీడమ్ కూడా వచ్చి మన ఓన్ డెసిషన్ ని మనమే తీసుకోవచ్చు. ఇట్లా కానీ మనం ఈ అడ్వాంటేజెస్ ఆలోచించగలిగితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా ఆ డెసిషన్ మేకింగ్ అనేది జరుగుతుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బిఫోర్ టేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డెసిషన్, మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ లాస్ట్ వన్ దీన్ని కూడా ఒకసారి కుదిరితే ట్రై చేయండి. కొన్నిట్లో ఖచ్చితంగా చూడాలండి, కొన్నిటికి డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మీకు తెలియకపోతే మన ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి, లేదా అమ్మా నాన్న అడగండి, లేదా ఎవరైనా ఎక్స్పర్ట్స్ అడగండి, లేదా మీ టీచర్ గారిని, మీ గురువు గారిని అడగండి. అలాంటి నిర్ణయాల్లో ఒకవేళ ఎక్కువ డిసడ్వాంటేజ్ ఉన్నట్లుగా వాళ్ళు చెప్తే మాత్రం అలాంటి డెసిషన్ మీరు మార్చేసి వేరే ఆల్టర్నేటివ్ ట్రై చేయగలగాలి. ఓకేనా? అలా ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఈ 4 A's అండ్ 1 Dని ట్రై చేయగలుగుతారో ఖచ్చితంగా మీరు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటారండి. అలా రైట్ టైంలో రైట్ డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్, లైఫ్ చేంజింగ్. కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా మీరు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మన యాటిట్యూడ్ దాని పట్ల పాజిటివ్గా ఉందా లేదా, మన ఎబిలిటీస్ మనం అనుకున్నట్లుగా ఉన్నాయా లేదా దానికి తగ్గ ఆ డెసిషన్ మేకింగ్ తగ్గ ఎబిలిటీస్ మనకు ఉన్నాయా లేదా, స్కిల్స్ మనకు ఉన్నాయా లేదా, ఆ స్కిల్స్ ని అవసరమైతే నేర్చుకుంటున్నామా లేదా, నేర్చుకోగలగాలి. నెక్స్ట్ వన్ క్యాల్కులేషన్ పార్ట్ కూడా కరెక్ట్ గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్వాంటేజెస్ చూడాలి. అండ్ లాస్ట్ వన్ కొన్నిటికి డిసడ్వాంటేజ్ చూసి, డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉంటే పక్కకు రాగల వేరే ఆల్టర్నేట్ డెసిషన్ కి మనం వెళ్ళగలగాలి. ఇలా చేయగలిగితే మీరు ఖచ్చితంగా రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సక్సెస్ఫుల్ గా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.